నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 26, 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు మాస శివరాత్రి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 5 గంటల 56 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 31 నిమిషాలకు. ఇది ఈరోజు తిథి త్రయోదశి ఉదయం 8 గంటల 26 నిమిషములకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము, అది కూడా తెల్లవారి 4 గంటల 23 నిమిషముల వరకు ఉండబోతోంది. తదుపరి నక్షత్రము ఉత్తరాభాద్ర, తెల్లవారి 5 గంటల 25 నిమిషముల వరకు. తరువాత రేవతి నక్షత్ర ప్రవేశము తెల్లవారి 3 గంటల 39 నిమిషముల వరకు. ఈరోజు వర్జము సాయంత్రం 5 గంటల 3 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 28 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7 గంటల 37 నిమిషాల నుంచి 8 గంటల 27 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 9 గంటల 5 నిమిషముల నుంచి 10 గంటల 39 నిమిషముల వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 8 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 1 గంట 31 నిమిషం నుంచి రాత్రి 2 గంటల 56 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. 26 ఏప్రిల్ 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క పంచాంగం ప్రకారము ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, సూచనలు సలహాలు చూద్దాం. ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకి చూసుకున్నట్టయితే ముఖ్యమైన బాధ్యతలు, కీలకమైన బాధ్యతలు, కీ రోల్స్ తీసుకునే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈరోజు అత్యంత శుభప్రదము. తప్పనిసరిగా ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉండబోతోంది. పెట్టుబడులకు కానీ, విస్తరణకు కానీ, భాగస్వామ్య ఒప్పందాలకు కానీ ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక అలజడి, మానసిక అశాంతి మిమ్మల్ని తీవ్రంగా బాధించే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసినట్టయితే వాదనలు జరిగే అవకాశము, అది రచ్చకు దిగే అవకాశము, ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. కుటుంబంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో ఉండేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంయమనం పాటించండి. ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, పసుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనంత సార్లు చదువుకుని ఏ పని మీదైనా వెళ్ళినా, ఏ పని చేసుకోవాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా కన్నా సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క ఉద్యోగస్తులను చూసినట్టయితే అధికారుల యొక్క మద్దతు మీకు లభిస్తుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు వృద్ధి అయ్యేటట్టుగాను, ప్రమోషన్ అంటే మీరు మీ యొక్క వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవటానికి ఇది అత్యంత అనువైన సమయము. వృధా చేసుకోకండి. పెట్టుబడులకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉంది. సమయం చూసుకుని పెట్టుబడులు పెట్టుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అలసట, శరీరం నొప్పులు రావడము, కొంత తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే సత్సంబంధాలు నెలకొంటాయి. పాత బంధుమిత్రులు కలుసుకునే అవకాశం ఉంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, గోధుమ రంగు. చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా కానీ, ఏ పని చేసినా యథాశక్తి చదువుకుని ఆ ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క స్థితిగతులు ఉద్యోగస్తులకైతే సాంకేతిక పనులు అంటే టెక్నికల్ పనులు చాలా చక్కగా ఉంటాయి. ఆ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే గ్రూప్ స్టడీస్ ఎవరైతే చేస్తున్నారో
వారికి ప్రయోజనకరంగా ఈ రోజు ఉండబోతోంది. వ్యాపారస్తులకు చిన్ని లాభాలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు కూడా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలకు సంబంధించినటువంటి సమస్యలు, దీంతో పాటు మైగ్రేన్ వచ్చే అవకాశం కూడా కొద్దిగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉల్లాసంగా ఉంటారు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. శుభవార్తలు వింటారు. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన నిర్ణయాలు తక్షణమే తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, నీలి రంగు. చెప్పదగిన మంత్రము ఓం బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని చదువుకుని ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, పని సానుకూలం చేసుకోవాలన్నా చక్కగా ఉపయోగపడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులను కనుక చూసినట్టయితే స్థాన చలనాలు కనబడుతున్నాయి. అంటే వీరున్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడమో, వేరే ఉద్యోగం మారడమో, లేదా గృహంలో కానీ మీరు పనిచేసే వాతావరణంలో కానీ స్థానాలు మారే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక ఇతర వ్యాపకాల మీద దృష్టి మానేసి చదువు మీద పెట్టినట్టయితేనే తప్ప మీరు పాస్ అయ్యే పరిస్థితి లేదు. మీకు గ్రోత్ అనేది కూడా ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారస్తులకు పాత రుణాలను తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే డైజెస్టివ్ సిస్టమ్కి బలహీనత కానీ, ఆపరేషన్ కానీ జరిగే సూచన కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యానికి సంబంధించిన సూచనలు కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా వచ్చే అవకాశం ఇక్కడ గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు రంగు, క్రీమ్ కలరు. మీకు చెప్పదగిన మంత్రము ఓం చం చంద్రాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకుని మీకు ఏదైనా పని మీద వెళ్ళాలన్నా, లేదా ఆగిపోయిన పనులు తిరిగి నెరవేర్చుకోవాలన్నా ఈ మంత్రాన్ని చదువుకుని వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.